హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే 100% రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టు తందూరి ఐటమ్స్ చేసుకోవడానికి కావాల్సిన స్పెషల్ తందూరి మసాలా పౌడర్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. 100 గ్రాముల తందూరి మసాలా పౌడర్ చేసుకోవడానికి సరిపడా కొలతలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పాన్ ని లో హీట్ పైన పెట్టి 8 నుండి 10 గుంటూరు ఎండుమిరపకాయలు, 6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకొని 2 నుండి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా లో హీట్ పైనే వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత ప్లేట్లో పక్కన తీసి పెట్టాలి. తర్వాత 1 టీ స్పూన్ లవంగాలు, 15 చిన్న ఇలాచీలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 క్రష్ చేసి పెట్టిన జావిత్రి, 3 నల్ల ఇలాచీలు, 1 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ 2 నిమిషాలు లో హీట్ పైన వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించేటప్పుడు మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. 2 నిమిషాలు వేయించిన తర్వాత ప్లేట్లోకి మార్చుకొని పక్కన తీసి పెట్టాలి. తర్వాత అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ సాఫ్, 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకొని 2 నిమిషాలు లో హీట్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత మసాలాలన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ ఏ మాత్రం తడి లేకుండా ఉండాలండి, లేదంటే పొడిలో ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్లు సొంటి పొడి వేసుకోవాలి. ఇది కంపల్సరీగా మిస్ చేయకుండా వేయాలి. తందూరిలో ఫ్లేవర్ స్పైసీనెస్ సొంటి వల్లే వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని మసాలాలన్నీ మిక్సీ జార్ లో సన్నగా పొడి కొట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పొడి కంప్లీట్ గా సాఫ్ట్ గా మిక్సీ చేసుకోవాలండి. ఈ తందూరి మసాలా పౌడర్ ని ఎయిర్ టైట్ జార్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. రెడీమేడ్ తందూరి మసాలా పౌడర్ కి బదులు ఇది ట్రై చేసి చూడండి. 100% రియల్ తందూరి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఈ తందూరి మసాలా పౌడర్ ట్రై చేశాక టేస్ట్ ఎలా అనిపించింది అని నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.